Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో మనము బిఎంఐ గురించి తెలుసుకుందాము. బిఎంఐ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎప్పుడు మనం బిఎంఐని కోడ్ చేస్తాము. బిఎంఐ అంటే అబ్రివేషన్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్. బిఎంఐని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక పర్సన్ ఆర్ పేషెంట్ యొక్క వెయిట్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారనమాట. వాళ్ళ హైట్ని బేస్ చేసుకొని, అంటే వెయిట్ని వచ్చేసి కిలోగ్రామ్స్లో, హైట్ని వచ్చేసి మీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. kg/m² అని కనిపిస్తుంది కదా, కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వైర్డ్ అని అర్థం. అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు బిఎంఐని. టైప్స్ ఆఫ్ బిఎంఐ. ఇక్కడ బిఎంఐ వాల్యూస్ ఉన్నాయి చూడండి. లెస్ దాన్ 18.5 అంటే అండర్ వెయిట్ అని చెప్తాము. తర్వాత నార్మల్ వెయిట్ అంటే 18.5 to 24.9. ఓవర్ వెయిట్ అంటే 25 to 29.9. తర్వాత బిఎంఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉంది అంటే ఒబేస్ పర్సన్ అని చెప్పి అలా చెప్పుకుంటాం అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ బిఎంఐ. బిఎంఐ ఎప్పుడు కోడ్ చేస్తాము అంటే ఒబెసిటీ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, లేదా అడల్ట్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ అని ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బిఎంఐ అనేది కోడ్ చేస్తామన్నమాట. ఇక్కడ ICD-10 CM గైడ్లైన్స్ ప్రకారం చూసినట్టయితే 2 to 19 years ఏజ్ ఉన్న వాళ్ళని పీడియాట్రిక్గా కన్సిడర్ చేస్తాము. దాని తర్వాత 20 years ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళంతా అడల్ట్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం 25 years పేషెంట్కి ఒబెసిటీ, తర్వాత మాల్ న్యూట్రిషన్, అడల్ట్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ ఇవి ఉన్నాయంటే ఎలా కోడ్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒబెసిటీ అని చెప్పి సెర్చ్ చేశాను. అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆటోమేటిక్గా ఒబెసిటీ, మనము మాల్ న్యూట్రిషన్ అయినా, అడల్ట్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ ఈ మూడిట్లో ఏది తీసుకున్నా సరే బిఎంఐ మనకు కోడ్ చేయమండి అని కింద సజెషన్ లాగా వస్తుంది. అంటే ఆల్రెడీ కోడ్ చేశారా, చేయకపోతే మనం దాని మీద క్లిక్ చేసి కోడ్ చేయాలన్నమాట. అట్లా చూడండి 2 కోడ్స్ వచ్చాయి. ఒబెసిటీ, బిఎంఐ 32 ఉంది కాబట్టి 32 దగ్గర సెలెక్ట్ చేశాను. Z6832 వచ్చింది. ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అని సెర్చ్ చేశాను. కింద టైప్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదా అన్స్పెసిఫైడ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ అడల్ట్, పీడియాట్రిక్ ఉంది. అడల్ట్ కదా 25 years, సో దాని మీద అడల్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. బిఎంఐ 16 అన్నారు అంటే లెస్ దాన్ 19 కాబట్టి ఆప్షన్ 1 ఉంది కదా, అది సెలెక్ట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అన్ని డూ నాట్ విష్ టు కోడ్. ఇక్కడ కూడా 2 కోడ్స్ వచ్చాయి. మాల్ న్యూట్రిషన్కి ఒక కోడ్, బిఎంఐ ఒక కోడ్. ఖచ్చితంగా మనము ఈ 3 కోడ్ చేసేటప్పుడు బిఎంఐ కోడ్ చేయాలి. సేమ్ అలానే ఇప్పుడు అడల్ట్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ ఉంది కదా, దానికి కూడా చూపిస్తున్నాను. సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ కోడ్ చేసింటే నో నీడ్, కోడ్ చేయలేదు కాబట్టి అది కూడా 17 కాబట్టి లెస్ దాన్ 19 అని ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేశాను, అంతే. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం IPDRG లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.